వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆఫీస్ సబార్డినేట్కి కానీ ప్రాసెసర్ సర్వర్కి కానీ డ్రైవర్కి కానీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావటం జరిగింది. మీరు ఆగస్టు 13వ తారీఖు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఆగస్ట్ 20 నుంచి 24 మధ్యలో ఉంది కదా, ఆ డేట్లో కూడా ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉందో కూడా పూర్తిగా తెలుస్తుంది ఆ రోజు తర్వాత. అయితే మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకున్న 40 రోజులు మనకి రఫ్గా ఉంది. ఈ 40 రోజులని మనం ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటే ఎక్కువ మార్క్స్ ఎలా సంపాదించవచ్చు అనేది ఇక్కడ మనం మాట్లాడదాం. అంటే సింపుల్గా ఇది ఈ 40 డేస్ స్టడీ ప్లాన్గా మీరు భావించాల్సి వస్తుంది. అయితే ఈ 40 డేస్ని స్మార్ట్గా కనుక ఉపయోగించుకోగలిగితే, అంటే పర్ఫెక్ట్గా ప్రణాళికాబద్ధంగా కనుక చదువుకోగలిగితే మనం మంచి మార్క్స్ సంపాదించవచ్చు. అయితే ఈ 40 డేస్ని మేము ఇచ్చేటప్పుడు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అంటే చాలా స్మార్ట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అర్థం చేసుకొని ఫ్యూచర్లో రావడానికి ఎలా అవకాశం ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు కోర్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ స్టడీ ప్లాన్ బాగా సూట్ అవుతుంది ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్కి. ఒకసారి ఎలానో చూద్దాం. ఒకసారి మనకి మొత్తం 3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి జీకే 40 మార్క్స్, 2 ఇంగ్లీషు 10 మార్క్స్, 3ది మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. అయితే ప్రయారిటీ 1గా మనం ఇంగ్లీష్ని ఫస్ట్ చూజ్ చేసుకుంటాం. అదేంటండి 10 మార్క్సే కదా, ఇంగ్లీష్ని ఫస్ట్ ప్రయారిటీగా మీరు చెప్తున్నారు ఏంటి అని అంటే, ఇక్కడ జీకేలో మీరు చూస్తే అప్రాక్సిమేట్గా ఒక 9-10 సబ్జెక్టులు కలిపి 40 మార్కులు. అదే ఇంగ్లీష్ ఒక్కటే 10 మార్కులు. ఇక్కడ అదొకటి ఫస్ట్ పాయింట్. మీకు అర్థమైంది ఎక్కడ నేను చెప్పేది? జీకేలో చాలా సబ్జెక్టులు కలిపి 40 మార్కులు ఉంటే ఇక్కడ ఇంగ్లీష్ ఒక్కటే 10 మార్కులు, ఒక్క సబ్జెక్టే 10 మార్కులు. మీరు ఒక్క సబ్జెక్ట్ చదివితే 10 మార్కులు వచ్చేస్తాయి. అట్లీస్ట్ ఎస్విఆర్ అకాడమీలో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాదగిరి సార్తో మీకు చెప్పించడం జరిగింది. దాంతో ఎక్సర్సైజెస్ని కూడా మీకు అక్కడే ఇచ్చారు. చాలా తక్కువ సిలబస్ ఉంది కంపేర్డ్ టు జూనియర్ అసిస్టెంట్ కానీ స్టెనోగ్రాఫర్తో పోలిస్తే. ఆ చాప్టర్స్ వరకు మీరు చూసుకున్నా కానీ అట్లీస్ట్ 8 మార్క్స్ మీరు సంపాదించవచ్చు. ఇది ఒక లాజిక్, అందరూ దీన్ని మిస్ అవుతూ ఉంటారు. అందుకని ఇంగ్లీష్ కోసం మీరు ఒక 5 రోజులు కేటాయించండి. ప్రతిరోజు కూడా 8 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. ఒక 40 అవర్స్లోనే మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. 10 మార్క్స్కి అక్కడ చెప్పిన ఎక్సర్సైజెస్ మీరు చూసినా 8 మార్క్స్ ఈజీగా సంపాదించగలుగుతారు. నెక్స్ట్ ప్రయారిటీ 2 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి ఉందండి. ఈ మెంటల్ ఎబిలిటీ కూడా రీజనింగ్ టాపిక్స్ ఎక్కువగా అడిగారు. ఆల్రెడీ మనం ఎస్విఆర్ అకాడమీలో చాలా డీటెయిల్డ్గా చెప్పించడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్ కూడా 2-3 రోజుల నుంచి మీకు రిలీజ్ చేశాము. మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ టాపిక్స్ ఏంటంటే అండి, కొద్దిగా దృష్టి పెడితే మీరు 1 మినిట్ లోపే ఈ క్వశ్చన్ని చేసేయచ్చు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ కానీ వీటితో కానీ దీనికి సంబంధం లేదు. ఆ తర్వాత అర్థమెటిక్ అంతా టైం తీసుకోదు, ఇది చూస్తారు పెట్టేస్తారు. అంటే మనకి నవోదయ స్కూల్లో అడిగినటువంటి సిలబస్ అనమాట. ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ స్పేస్ విజువలైజేషన్ కానీ ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్. సో అంటే చూడంగానే మీరు పెట్టేయగలిగేటువంటి టాపిక్స్ అనమాట. జస్ట్ కొంచెం కనుక మీరు ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎస్విఆర్ అకాడమీలో చెప్పినవి ప్రాక్టీస్ చేసినా మీకు సరిపోతుంది. అందుకనే దీన్ని ఏం చేస్తారంటే జీకేని మెంటల్ ఎబిలిటీని మీరు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ 40 డేస్లో ఇక్కడ ఒక 5 డేస్ మనం తీసేసాం, ఇంగ్లీష్ అయిపోతుంది 5 డేస్లో. 10కి కనీసం 8 మార్క్స్ మీరు సంపాదిస్తారు. 5 డేస్ అయిపోయింది. ఈ 5 డేస్ తర్వాత మిగతా ఇంకొక 30 డేస్ ఏం చేస్తారంటే, ఈ 30 డేస్లో మీరు 5 అవర్స్ ఏమో జీకే ప్రిపేర్ అవుతారు, మార్నింగ్ సెషన్స్ లేదా ఈవినింగ్ సెషన్స్ ఎలా అయితే మీకు అలా. మిగతా ఇంకొక 3 అవర్స్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవుతారు. అంటే 30 డేస్లో సిమిలర్గా జీకేనేమో ఒక 5 అవర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒక 3 అవర్స్ సైమల్టేనియస్గా చదువుతారనమాట. అంటే మీకు ఇష్టం, టైంని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకోండి. కానీ జీకేని చదవండి, మెంటల్ ఎబిలిటీని చదవండి. ఎందుకంటే మీరు 2 సబ్జెక్టులు ఇచ్చారు 30 డేస్ కంటే. జీకే పర్లేదండి, కానీ మెంటల్ ఎబిలిటీ మనం ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి రోజుకు ఒక చాప్టర్ ప్రాక్టీస్ అయ్యి ఒక 10-15 రోజుల్లో అయిపోయినప్పటికీ కూడా ఇచ్చినవన్నీ మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా గుర్తుంటాయి మెంటల్ ఎబిలిటీ. అందుకని ప్రాక్టీస్ కోసమని ప్రతిరోజు మెంటల్ ఎబిలిటీ చేయాలి. ప్రతిరోజు ఒక 3 అవర్స్ కేటాయించండి. జీకే కూడా మీరు ప్రతిరోజు ఒక 5 అవర్స్ కేటాయించండి. ఇలా సైమల్టేనియస్గా కనుక మీరు వెళ్ళగలిగితే జీకేని మెంటల్ ఎబిలిటీని చాలా
ఈజీ అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్ని ఫస్ట్ చదివి పక్కన పడేస్తారు. ఇలా 5 days ప్లస్ 30 days మొత్తం 35 days అయింది. లాస్ట్ 5 daysలో మేము ఎస్విఆర్ అకాడమీ నుంచి ఒక 10 నుంచి 15 టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మేము ప్రొవైడ్ చేస్తాం త్వరలోనే. ఈ 10 నుంచి 15 టెస్ట్ సిరీస్ ఏవైతే ఇచ్చామో వాటిని మీరు ఈ 5 daysలో రాసి చూసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ చదివారు, రివిజన్ చేసుకున్నారు, రివిజన్ చేశారు. ఈ 5 daysలో టెస్ట్ సిరీస్ రాస్తారు. ఈ టెస్ట్ సిరీస్లో కూడా మీకున్న డౌట్స్ని మళ్ళీ మీరు క్లారిఫై చేసుకుంటారు ఒక 1 day కేటాయించి. ఇలా టోటల్గా మీకున్నటువంటి 40 daysని పర్ఫెక్ట్గా కనుక ఉపయోగించుకొని నేను చెప్పినట్టుగా కనుక మీరు స్మార్ట్గా కనుక మూవ్ అవ్వగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ డేస్ చాలా క్రూషియల్. ఆల్రెడీ ఇప్పుడు మేము చదివామండి, ఈ 40 daysని మేము ఎట్లా ఉపయోగించుకోవాలి? ఈ స్టడీ ప్లాన్లో మళ్ళీ మీరు చెప్తున్నారు కంటే నేను చెప్పింది మళ్ళీ రివిజన్ కోసం. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఈ స్టడీ ప్లాన్ని ప్రిపేర్ అయితే వెల్, అలా కాదు మేము ముందే తీసుకున్నాం, మీ దగ్గర చదివాము, మళ్ళీ ఇప్పుడు మేమేం చేయాలి? మీరేం చేస్తారు? ఈ 30 days లేదా ఈ 5 days నేను ఏదైతే చెప్పానో ఇది మీకు రివిజన్ 1 అవుతుంది, లాస్ట్ 5 days రివిజన్ 2 అవుతుంది, అట్లా అనమాట. సో అది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయండి. నేను చెప్పే చివరి పాయింట్ అది. ఎవరైతే ఎక్కువ సార్లు రివిజన్ చేశారో, ఎవరైతే ఎక్కువ వైడ్ రేంజ్లో టాపిక్స్ని చూసుకొని ఎస్విఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్లాసులు, టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ అన్నిటినీ చూస్తూ టెలిగ్రామ్, వాట్సాప్ అకౌంట్ని ఫాలో అయ్యారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ వైడ్ రేంజ్లో మేము టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. మేము ఇచ్చిన వీడియో క్లాసెస్లో ఇచ్చిన ప్రతి పాయింట్ని కనుక మీరు టచ్ చేయగలిగితే అప్పుడు ఎక్కువ మార్క్స్ సంపాదిస్తారు. సో ఈ తక్కువ టైంని సమర్థవంతంగా ఉపయోగించుకోండి, ఎక్కువ మార్క్స్ సంపాదించండి. ఎనీవే, ఆఫీస్ సబార్డినేట్ కానీ, ప్రాసెసర్ సర్వర్ కానీ, డ్రైవర్కి కానీ ఈ 3 సబ్జెక్టులతో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్ వీడియో క్లాస్లో ఏది ఉంటుందో అదే ఇస్తాం కాబట్టి చాలా ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మేము షెడ్యూల్ని అనౌన్స్ చేస్తాం. మీరు ఈ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలనేది ఈ వీడియో చివరిలో ఉంటుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేసాం. అక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసినా మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ లో అయినా చూసుకోవచ్చు. SVRacademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది, ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.